We want justice. 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 వర్తిల్లాలి వర్తిల్లాలి. We want justice. We want justice. We want justice. We want justice. ఆడపిల్లపై అఘాయిత్యం. అఘాయిత్యం. ఆడపిల్లపై అఘాయిత్యం. వైద్యురాలపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే. వైద్యురాలపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే. వైద్యురాలపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే. We want justice. 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 కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే. వైద్యురాలపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే. We want justice. We want justice. 2024 ఆగస్టు 8వ తారీఖు కోల్కతాలోని ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్యురాలి పీజీ చదువుతున్న 2వ సంవత్సరం వైద్యురాలిపై అత్యాయత్నం దారుణంగా జరిగింది. దానికి తరపున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనంతపురం బ్రాంచ్, కళ్యాణదుర్గం బ్రాంచ్ వారు సంఘీభావం తెలుపుతూ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు. ఐఎంఏ తరపున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కళ్యాణదుర్గం తరపున ఇదే విషయంపై రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అన్ని ఓపీ సేవలు బంద్ చేయడం జరుగుతుంది కళ్యాణదుర్గంలో. దీనికి ప్రజలు ప్రస్తుతం సహకరించాలని కోరుతున్నాం. ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేశారు. దానిని బట్టి ఈరోజు మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఎంతోమంది జనాలకి నేను అడిగిన వాళ్ళకి ఇలా జరిగిందని కూడా తెలియదు. అదే నార్మల్ ఒక అమ్మాయికి జరిగితే మాత్రం చాలా ప్రొటెస్ట్లు చేసి న్యూస్ టీవీలో అంతా మారుమోగిపోయేది. ఇప్పటికైతే ఎక్కడ ఏ న్యూస్ ఛానల్లో కానీ ఇంత జరగట్లేదు. ఎందుకు? ఒక డాక్టర్ అనే కదా, ఇదే ఒక మేము కానీ సేవలు చేయకపోతే ఎవరైనా రక్షింపబడతారా? అలాంటి సేవియర్స్ అయిన మా కోసమే ఎక్కడ రక్షణ లేదు. ఆ రక్షణ కోసం మేము ఇప్పుడు పోరాడుతున్నాము. ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. దీని కోసం గవర్నమెంట్ ఎలాగైనా సరైన లాస్ తీసుకురావాలి. మాకే రక్షణ లేకపోతే మేము ఇంకా వేరే వాళ్ళని ఎలా రక్షించగలం? ఇది ఒక డాక్టర్ గురించే కాదు, మీ సొంత అమ్మాయిలు అయితే ఇలాగే చేస్తారా? అలాగే వదిలేస్తారా? ఈరోజు ఒక డాక్టర్కి జరిగింది, రేపు ఎవరికైనా జరగచ్చు, ఏ అమ్మాయికైనా జరగచ్చు. సో ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి, ఉరి తీయాలి వాళ్ళని. అలాంటి లాస్ తీసుకురావాలని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఓకే మేడం.